హాయ్ ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. వీటికి సపరేట్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఆ, మామూలుగా ఇవి పోస్టులు అండి. క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి పోస్టులు బట్టి సపరేట్గా ఉన్నాయి. ఒకటి స్టైనో గ్రేడ్, అంటే స్టైనో వచ్చి ఉండాలండి. స్టైనో వచ్చి అంటే రెడ్ క్వాలిఫికేషన్లో మామూలుగా డిగ్రీ చదివి ఉండాలి, యూనివర్సిటీ నుంచి ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి. మినిమం 80 words per minute షార్ట్ హ్యాండ్ రాయగలిగి ఉండాలండి. ఎవరైతే షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళ వరకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ గౌట్ ఆర్ సెమీ గౌట్ పిఎస్సి రిపీటెడ్ ఆర్గనైజేషన్స్. ఇది మేబీ అవసరం లేదండి, కాకపోతే మీకు 80 words ఎట్లా వాళ్ళు ఎగ్జామ్ పెడితే ఇది కూడా ఉంటుందండి. స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్లో మీకు చూపించుకుంటే సరిపోద్ది. మామూలుగా బేసిక్స్ కంప్యూటర్ గురించి తెలిస్తే సరిపోతుంది. ఇది స్టెనోగ్రాఫర్కి అండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ 21-25 సంవత్సరాల మధ్యలో, మ్యాక్సిమం ఏజ్ 21-25. రిలాక్సేటెడ్ అప్ టు 5 years. ఇది నార్మల్గానండి. నెక్స్ట్ అసిస్టెంట్ అకౌంట్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఆర్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ. వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. బీఏ, బీకామ్, బీఎస్సీ. కామర్స్, ఎకనామిక్స్ అంటే ఇవన్నీ ఉంటాయి. సో డిగ్రీ చదివిన వాళ్ళు, లేకపోతే డిప్లొమా సర్టిఫికేట్ సాఫ్ట్వేర్, ఎంఎస్ ఆఫీస్ నార్మల్ బయట నేర్చుకుని ఉంటారు చూసారండి. అది ఉన్న అది ఒకటి అది కూడా ఎక్స్పీరియన్స్ పర్పస్ కోసం అండి. అసిస్టెంట్ అకౌంట్ అంటేనే మేబీ కంప్యూటర్ దగ్గర ఉండేవాళ్ళు. మ్యాక్సిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆడిట్ అకౌంట్స్. జనరల్గా తెలిస్తే సరిపోదండి, నేర్చుకొని ఉంటే బెటర్. అకౌంట్స్ గురించి మీకు ఎట్లాగో ఎకనామిక్స్, బీఎస్సీ, కామర్స్ అంటే బీఏ అంటే ఇవన్నీ ఉంటాయి ఆటోమేటిక్గా మీ అందరికీ. సో ఇదండి. టైపింగ్ స్పీడ్ అండి అట్లీస్ట్ 40 words per minute ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో మీరు టైప్ చేయగల సర్టిఫికేట్ అయితే కావాలని మెన్షన్ చేయలేదు. మీకు స్పీడ్ కొట్టడం వస్తే సరిపోద్దండి. ఏజ్ లిమిట్ 21 నుంచి 40 years మధ్యలో అప్లై చేసుకోవచ్చు అండి. అసిస్టెంట్ వార్డెన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 1 year ఎక్స్పీరియన్స్ అసిస్టెంట్ అండర్ అనేది. ఇది వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వచ్చు అండి రిజర్వబుల్ గురించి, అందులో వర్క్ చేసి ఉంటే ఇంతకుముందు. ఏజ్ లిమిట్ అంటే 30 నుంచి 45. ఇది ఎట్లా అంటే 30 తర్వాత నుంచే అండి మనం అప్లై చేసుకోవడానికి లేదండి. ఎవరైతే 30 యువతలు ఉంటారో వాళ్ళు అప్లై చేయడానికి అసలు ఛాన్సే లేదు. సో ఎవరికైతే 30 నుంచి 45 మధ్యలో ఉంటారో వాళ్ళ వరకు అప్లై చేసుకోవాలి. ఇది ఒక్కటే అండి ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డెన్ వరకు. ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అండి, చాలా బెనిఫిట్. ఇది ఎక్కువ మంది కాంపిటీషన్ ఉండరు. సో నెక్స్ట్ వచ్చే మెషిన్ మెకానిక్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా సర్టిఫికేట్ ఫ్రమ్ ఐటీఐ యాజ్ ఎ ఫిట్టర్ అండ్ ఇన్ రిలేటెడ్ ఏరియాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ డిప్లొమా సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్. ఐటీఐ చేసి ఉండాలండి. అట్లీస్ట్ 3 year ఎక్స్పీరియన్స్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కట్టింగ్, స్విమ్మింగ్, ఫినిషింగ్ మెషిన్స్ ఇన్ గ్రామెట్ ప్రొడక్షన్ కాన్సర్న్స్. సో ఇదండి. ఐటీఐ చేసి ఫిట్టర్ చదివి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మెషిన్ మెకానిక్కి. ఏజ్ లిమిట్ 18 నుంచి 35 అండి, యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్. ఇదొకటి. లైబ్రరీ అసిస్టెంట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డిగ్రీ చదివి ఉండాలండి. డిప్లొమా ఆ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ వాళ్ళైనా పర్లేదు. సో అట్లీస్ట్ 1 year అసిస్టెంట్ ఇన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ లైబ్రరీ. ఇది ఎక్స్పీరియన్స్ పర్పస్ అండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. అది ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ 21 నుంచి 30 years లోపు అండి. ఇవన్నీ. జూనియర్ అసిస్టెంట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 10+ ఇంటర్మీడియట్ చదివితే సరిపోద్దండి. సో టైపింగ్ స్పీడ్ 30 words per minute ఆర్ ఇన్ హిందీ అయితే 25 words per minute టైప్ చేయగలగాలి. కంప్యూటర్ స్కిల్స్ వచ్చి ఉండాలండి. ఎంఎస్ వర్డ్, లైక్ ఇట్లాంటి మేనేజ్మెంట్, మెయిల్ అకౌంట్స్. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ అనేది కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసేవాళ్ళు. టైప్ స్పీడ్ వచ్చి ఉండాలి. మ్యాక్సిమం జూనియర్ అసిస్టెంట్ అంటేనే మీరు మర్చిపోవద్దండి, ఖచ్చితంగా టైపింగ్ వచ్చి ఉండాలి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. డిప్లొమా ఇన్ కంప్యూటర్స్. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 వరకు అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్. క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ 10+2. ఎఫ్డీకి అయితే డిప్లొమా సర్టిఫికేట్ ఆఫ్ 3 years డ్యూరేషన్ ఇన్ కటింగ్, టైలరింగ్, డ్రెస్ డిజైనింగ్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ. 3 years ఆర్ రివెలెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ. ఓఆర్కి అయితే 10th standard చదివి డిప్లొమా సర్టిఫికేట్ 3 years డ్యూరేషన్ ఫ్రమ్ ఎనీ గౌట్ ఆర్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై ఇన్స్టిట్యూట్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెషిన్ ఆపరేటింగ్ విత్ ఆర్డినరీ నాలెడ్జ్ స్కిల్స్. ఇదండి డిప్లొమా సర్టిఫికేట్. ఫర్ ఎఫ్సి, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ షుడ్ హ్యావ్ 1 year సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ వచ్చిండే వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి బెనిఫిట్ అండి, కాకపోతే డిగ్రీ చదివి ఉండాలి వాళ్ళు. ఐటీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, బీఎస్సీ కంప్యూటర్స్ చదివి ఉండాలండి.
నాలెడ్జ్ అనేది గ్రాఫిక్స్ మల్టీమీడియా మీద ఎట్లాగో మనకి చదివేటప్పుడు బీఎస్సీలో ఇది ఉండదు లేదండి. ఎట్లయినా కంప్యూటర్ సైన్స్ గురించి ఉంటుంది, కాకపోతే ఈ గ్రాఫిక్స్ మల్టీమీడియా అంటే మనం బయట నేర్చుకుని ఉండాలి. క్యాడ్ గ్రామ్ అండ్ క్యాడ్ అని చెప్పి 1 to 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మనకి నేర్చుకునేదే ఎక్స్పీరియన్స్ అనుకోండి ఇక. సో ఇది ఏజ్ లిమిట్ 21 నుంచి 40 అండి. బస్ డ్రైవర్. సో ఇదేంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 10th చదివి ఉండి, సో 10th చదివి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ హెవీ మోటార్ వెహికల్ హెచ్ఎంవి అంటారండి దీన్ని, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ట్రాఫిక్ రూల్ బస్ డ్రైవర్ అంటే రూల్స్ తెలుస్తుంది, ఇది ఒకటండి. 2 years ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ హెవీ మోటార్ వెహికల్, షుడ్ హ్యావ్ ఏబుల్ టు రీడ్ రైట్ ఇన్ హిందీ ఇన్ ఇంగ్లీష్. ఖచ్చితంగా అండి దీని బస్ డ్రైవర్కి ఒకటే అడిగింది ఏంటంటే ఇంగ్లీష్ రాయడం, హిందీ రాయడం, చూసి చదవడం ఇవి వచ్చి ఉండాలి స్కిల్. సో వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి బస్ డ్రైవర్కి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే. 21 నుంచి 35 అండి వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మళ్ళీ పక్క లిమిట్ మేబీ రిలాక్సేషన్ అప్ టు 5 years ఇన్ ఆఫ్ కేస్ ఆఫ్ NIFT ఎంప్లాయీస్ అండ్ డ్రైవింగ్ క్యాండిడేట్స్ పొసెసింగ్ హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి MTS, అందులోనే అడ్మిన్, అకాడమిక్, అకౌంట్స్, గెస్ట్ హౌస్ అండ్ బస్ అని ఉన్నాయండి సపరేట్గా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ పాస్ అయినా, లేకపోతే 10th క్లాస్ అయినా పర్లేదు, ITI అయినా పర్లేదండి. వాడు మెన్షన్ చేశాడు ఇక్కడ చూడండి, ఇక్కడ R అని చెప్పి మెన్షన్ చేశాడు. సో అట్లా ఇస్తే మనకి ఏ ప్రాబ్లం లేదు. ఈ విషయం కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో 18 నుంచి 25 ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇండియన్ రూల్స్ అండి. ఇప్పుడు మామూలుగా సపరేట్గా కేటగిరీస్కి ఇట్లా రిలాక్సేషన్ అని చెప్పి 5 years 3 years అని చెప్పిస్తారు, వాటి కిందనే కన్సిడర్ చేస్తారట ఈ పోస్టులని. సో SC STకి 5 years, OBCకి 3 years ఇక్కడ కనిపిస్తుంది కండి, అది ఇట్లా రిలాక్సేషన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం రిలాక్సేషన్ ఇస్తారట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి, మస్ట్ బి ఖచ్చితంగా హిందీ అనే ఉండాలి వీటికి అప్లై చేయాలంటే. రిటర్న్ స్కిల్ టెస్ట్ ఉండాలి, స్కిల్ టెస్ట్ ఇవన్నీ ఉండాలండి. ఫుల్ఫిల్లింగ్ ద ఎసెన్షియల్ అపాయింట్మెంట్. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ పోస్టులు అన్నీ కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు అండి. 5 years విత్ పాసిబిలిటీ ఆఫ్ రెగ్యులైజేషన్. మీరు ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ కనుక ఇక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్లో ఫస్ట్ టైం మెన్షన్ చేశారండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఏమని మెన్షన్ చేశారంటే కాంట్రాక్ట్ బేసిస్ ఆఫ్ పీరియడ్ 5 years విత్ పాసిబిలిటీ ఆఫ్ రెగ్యులైజేషన్ డ్యూ ప్రొసీజర్ యాజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి పర్ఫార్మెన్స్ అని చెప్పి ఇచ్చారు. అది ఖచ్చితంగా పర్మనెంట్ అవుద్దండి, మ్యాక్సిమం పర్మనెంట్ కావడానికి ఛాన్సులు ఉంటాయి ఇంత చేసిన తర్వాత. సో ఇదండి ఇది NIFT నుంచి వచ్చిన నోటిఫికేషన్. సో దీనికి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారో చూసుకొని అప్లై చేసుకోండి. మంచిదే అండి, మంచి మంచి శాలరీలు ఉంటాయి దీంట్లో. ఖచ్చితంగా 5 years చేసిన తర్వాత ఖచ్చితంగా పర్మనెంట్ అవుతాయి. సో దీనికి వచ్చేసి అప్లికేషన్ ఫీజు 500 అండి. ఈ జనరల్ EWS OBC క్యాండిడేట్స్ ఆర్ పోస్ట్ అప్లైడ్, SC ST PW ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్ ఫ్రమ్ పేమెంట్. అంటే SC ST క్యాండిడేట్స్కి ప్లస్ EWS SC ST PWD క్యాండిడేట్స్కి ఎగ్జామ్ ఫీజు లేదు, వాళ్ళు మెన్షన్ చేశారు డైరెక్ట్గా. సో వీళ్ళు అప్లై చేసుకోండి, మీకు మంచి బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. సో నెక్స్ట్ ఎట్లా అప్లై చేయాలంటే ఇది డైరెక్ట్గా NIFT వెబ్సైట్ నుంచి NIFT వెబ్సైట్ నుంచి 6-7 నుంచి అంటే 6th నుంచి స్టార్ట్ అయిందండి ఇది. నెక్స్ట్ ఎప్పటి వరకు ఎండింగ్ ఉందంటే 8th month 4th date వరకు 5:30 PM ఉంది. సో దీన్ని ఎక్కువ మంది పట్టించుకోరండి. సో దీనికి అప్లై చేసుకోండి, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ నెట్ సెంటర్లో చూసుకుంటారండి, సిగ్నేచర్ JPJ. సో మర్చిపోకుండా అప్లై చేయండి. చాలా మంచి జాబ్స్, మంచి బేసిక్ పే సాలరీస్ ఉన్నాయి, చాలా మంచి సాలరీస్ ఉన్నాయి ఇందులో. ఈ ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతారు. 5 years చేసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి కన్ఫర్మ్ చేస్తామని చెప్పారు. సో చూసుకోండి, మీకు ఎలిజిబుల్గా ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.